బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట జరిగింది. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు. ఈ రోజు శనివారం, రేపు ఆదివారం కార్యక్రమాలుంటాయని హైడ్రా ప్రకటించింది. దీంతో ఈవెంట్స్ లో పాల్గొనేందుకు నిరుద్యోగులు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగింది. ఇటీవల హైడ్రా విడుదల చేసిన 150 డ్రైవర్ పోస్టుల భారీ భర్తీ కోసం నిర్వహించినటువంటి రిక్రూట్మెంట్ ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీసింది. డ్రైవర్ పోస్టుల కోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాది మంది నిరుద్యోగ యువత ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే భారీగా సరూర్ నగర్ స్టేడియానికి చేరుకున్నారు. కేవలం 150 పోస్టులుండగా ఊహించిన రీతిలో వేలాది మంది పోటెత్తడంతో స్టేడియం మొత్తం నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది. గంటల తరబడి లైన్లో వేచి చూసినప్పటికీ అధికారుల వైపు నుంచి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. కన్నాగా చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఎంతమంది అక్కడికి చేరుకున్నారు, అసలు ఏం జరుగుతోంది అక్కడ? సార్, రాష్ట్రంలో చాలా కొంతకాలంగా నోటిఫికేషన్ లేకపోవడం, సో హైడ్రా అంటే కీలకంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనకు హైదరాబాద్ ఏదైతే సంబంధించి ప్రభుత్వ ఆస్తులు లేఖలు పరిరక్షిస్తున్నటువంటి హైడ్రాకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. కాబట్టి హైడ్రాలో జాబ్స్ అనగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యువత సరూర్ నగర్ స్టేడియానికి చేరుకోవడం జరిగింది. నిన్న గురువారం రోజు 150 పోస్టుల కోసం పోస్టుల రిక్రూట్మెంట్ కోసం హైడ్రా నుంచి నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది. అందులో 150 పోస్టుల్లో 100 పోస్టులు డిఆర్ఎఫ్ అసిస్టెంట్ అంటే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అట్లాగే 50 హెవీ వెహికల్ లైసెన్స్ ఉన్నటువంటి డ్రైవర్ పోస్టులు. సో మొత్తం ఈ 150 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఆ 150 పోస్టులకు సంబంధించి ఈరోజు శనివారం, రేపు ఆదివారం ఈ 2 రోజుల్లో మనకు సరూర్ నగర్ స్టేడియంలో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించడానికి వాళ్ళకు నోటిఫికేషన్లు వివరాలు చెప్పడం జరిగింది. సో ఆ వివరాల ప్రకారమే అందరూ సర్టిఫికేట్లు తీసుకొని హెవీ లైసెన్స్ ఒరిజినల్ తీసుకొని వేలాది మంది యువత ఒక్కసారిగా ఉదయం ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచే సరూర్ నగర్ స్టేడియానికి పోటెత్తారు. వేల సంఖ్యలో నిరుద్యోగులు, అంటే ఊహించిన నిజానికి హైడ్రాలో జాబ్స్ అంటే డిఆర్ఎఫ్ అసిస్టెంట్ కావచ్చు, డ్రైవర్ పోస్టులు అంటే ఎవరు రారేమో, నిరుద్యోగ యువత నుంచి పెద్దగా స్పందన ఉండదేమో అని వీళ్ళంతా అధికారులంతా అంచనా వేశారు. హైడ్రా అధికారులు కావచ్చు, అట్లాగే పోలీసులు కావచ్చు. సో కానీ వాళ్ళు ఊహించిన దానికంటే దాదాపు 4 నుంచి 5 రెట్ల మంది వేలాది మంది నిరుద్యోగ యువత ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచినే అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే 4 గంటల నుంచి చేరుకున్నటువంటి యువత వాళ్ళంతా ఒక దగ్గర గుమిగూడడం, దాని నిర్వహణ సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి సరైన ఏర్పాట్లు చేయకపోవడం, కనీసం తాగునీరు ఏర్పాటు చేయకపోవడం, వాళ్ళ సర్టిఫికేట్లు వెరిఫై చేయడం కావచ్చు, వాళ్ళకు నంబరింగ్ ఇవ్వడం కావచ్చు, ఎవరు ముందు ఫిజికల్ ఈవెంట్స్లో ఎవరికి ముందు స్లాటు, ఎవరికి తర్వాత స్లాట్, ఇట్లాంటివన్నీ క్లారిఫైగా వాళ్ళకు చెప్పకపోవడం, ఇట్లాంటివన్నీ ఏర్పాట్లు అక్కడ లేకపోవడంతో నిరుద్యోగ యువత దాదాపు 5-6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి నిరుద్యోగ యువతలో అసహనం పెళ్ళుబెక్కింది. దీంతో వాళ్ళంతా ఒక దగ్గరికి గుమిగూడిన పరిస్థితి. వాళ్ళని అదుపు చేయడానికి పోలీసులు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ అదుపు చేసే ప్రయత్నంలో తోపులాట జరిగింది. ఒకరిద్దరి మీద లాఠీ చార్జ్ కూడా జరిగినట్లు మనకు విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అధికారులు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళకు నిరుద్యోగ యువత ఎవరైతే అక్కడికి తరలి వచ్చారో వాళ్ళకు స్లాట్స్ ప్రకారం, అంటే వాళ్ళకు ఒక టోకెన్లు ఇచ్చి మీ టైం ఇది, ఈ స్లాట్ ప్రకారం మీరు రావాలి, ఇప్పుడు రావద్దు, మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటూ ఆ నిరుద్యోగ యువతకు టోకెన్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి నిరుద్యోగ తెలంగాణ ఏదైతే మనకు మొదటి నుంచి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేచి చూస్తూ ఉన్నారో వాళ్ళంతా ఈరోజు నిరుద్యోగ తెలంగాణ సరూర్ నగర్ స్టేడియంలో కనిపించడం అనేది, వాళ్ళు వేలాది సంఖ్యలో డ్రైవర్ పోస్టుల కోసం కూడా వేలాది మంది తరలి రావడం అనేది రాష్ట్రంలో నిరుద్యోగం ఎట్లా ఉంది, నిరుద్యోగ పరిస్థితి ఎట్లా ఉన్నది అనడానికి ఈ విజువల్ చూస్తేనే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రైట్, ప్రస్తుతం సరూర్ నగర్ స్టేడియం వద్ద పరిస్థితి ఎలా ఉందంటారు? అసలు తోపులాటకు అసలు కారణం ఏంటి? సో తోపులాటకు కారణం ఏంటంటే, స్లాట్స్ ఇప్పుడు ఫిజికల్ ఈవెంట్స్ సంబంధించి 3 రకాల ఈవెంట్స్ ఉంటాయి. ఫస్ట్ 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది డిఆర్ఎఫ్ అసిస్టెంట్ల కోసం. సో 800 మీటర్స్ రన్నింగ్ను 2 నిమిషాల 54 సెకండ్లలో పూర్తి చేయాలి. అట్లాగే 100 మీటర్స్ ఉంటుంది, 100 మీటర్స్ను 15 సెకండ్స్లో పూర్తి చేయాలి. దాంతోపాటు లాంగ్ జంపు 4 మీటర్ల దూరం లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత షార్ట్ పుట్ దాదాపు 7 కిలోల 260 గ్రాముల వెయిట్ను 6 మీటర్ల అవతలకు విసిరాలి. సో ఈ ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఈవెంట్స్లో వాళ్ళకు అప్లై చేసుకోకపోవడం, ఈ అప్లికేషన్ ప్రాసెస్ లేకపోవడం, సో వాళ్ళకి స్లాట్స్ డివైడ్ చేయకపోవడం వల్ల ఈవెంట్స్కు నేను ముందు, మేమే ముందు వచ్చినాం, అట్లా
వేలాది మంది ఫిజికల్ ఈవెంట్స్ కోసం పోటీ పడడం అనేది తోపులాట కారణంగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి బ్యాచ్ల వారీగా డివైడ్ చేయకపోవడం, వాళ్ళని అదుపు చేయకపోవడం అధికారుల వైపు నిర్లక్ష్యంగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈ కారణం వల్లనే తోపులాట జరిగింది. వాళ్ళని అదుపు చేయడానికి పోలీసులు కొంత లాఠీ చార్జ్ కూడా చేశారు. సో ఈ కారణంగా పరిస్థితిని అదుపు చేయడానికి టోకెన్లు ఇస్తూ నిరుద్యోగ యువకులకు ఎవరైతే ఉద్యోగాల కోసం సరూర్ నగర్ స్టేడియానికి చేరుకున్నారో వాళ్ళకు టోకెన్లు జారీ చేస్తూ వాళ్ళకు స్లాట్స్ ఇస్తూ ఉన్నారు. మీరు పలానా టైంకు పలానా రోజు మీ స్లాట్ ఉంది, అప్పుడే ఈ ఫిజికల్ ఈవెంట్స్కి అటెండ్ కాండి. ఆ ఫిజికల్ ఈవెంట్స్కి మీ ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు అటెండ్ అయితే, ఒకవేళ మీరు ఫిజికల్ ఈవెంట్స్లో క్వాలిఫై అయితే ఆ తర్వాత మెరిట్ ఆధారంగా మేము రిక్రూట్ చేస్తామనే విషయాన్ని అధికారులు నిరుద్యోగ యువతకు చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ఈ సమాచారం ముందు చెప్పాల్సిన సమాచారం ఈ తీరా ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి 6 గంటల పాటు లైన్లలో వెయిట్ చేసి అక్కడ ఉండి కూర్చొని వెయిట్ చేసి ఎంతో అసహనంతో ఉన్న నిరుద్యోగ యువతకు ఇప్పుడు టోకెన్లు జారీ చేసి ఇప్పుడు టైం స్లాట్లు ఇవ్వడం అనేది వాళ్ళు కొంత అసహనాన్ని కలిగిస్తూ ఉంది. వాళ్ళంతా అసంతృప్తిగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే తోపులాటలో భాగంగా ఎవరైనా గాయపడ్డారా? అంబులెన్స్ లేదా వైద్య సిబ్బందిని ఏమైనా పిలిపించడం జరిగిందా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అంటే తీవ్ర గాయాలైతే ఏమీ జరగలేదు. తోపులాట జరిగింది. ఒకరిద్దరి మీద లాఠీ చార్జ్ కూడా పోలీసులు చేశారు. కానీ అవి గాయాలు రక్తాలు వెళ్ళేలా ఇట్లాంటి పరిస్థితి అయితే ఎక్కడా లేదు. సో తోపులాట లాఠీ చార్జ్ మాత్రమే జరిగింది. వాళ్ళని అదుపు చేసి ప్రస్తుతానికి వాళ్ళని ఒక బ్యాచ్ల వారిగా కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇప్పుడు అధికారులు రంగంలోకి దిగి ఒక మైక్ ద్వారా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి స్లాట్స్ ఏంటి, వాళ్ళకి ఇచ్చిన టోకెన్లు ఏంటి, వాళ్ళు ఎప్పుడు రావాలి, ఫిజికల్ ఈవెంట్స్ ఎప్పుడు అటెండ్ చేయాలి, సో తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుంది, ఇట్లాంటి అన్ని విషయాలు ఇప్పుడు చెప్పడం అనేది అధికారులు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన దీనికి సంబంధించి నిరుద్యోగులు కొంత అసంతృప్తిగానే వెనుదిరిగి వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఓకే, పోలీసులు హైడ్రా అధికారులు అక్కడ పరిస్థితిని ఎలా కంట్రోల్ చేస్తున్నారంటారు? ఎస్, అంటే హైడ్రా అధికారులు ఉదయం కొంతమంది మాత్రమే వచ్చారు. పరిస్థితి ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత అక్కడికి వస్తారనే అంచనా వాళ్ళలో లేదు. సో కొంతమంది మాత్రమే వచ్చారు. అక్కడ పరిస్థితి చూస్తే వేలాది మంది నిరుద్యోగులు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు స్థానిక స్టేషన్లు దగ్గర ఉన్నటువంటి అటు దిల్సుఖ్నగర్ కావచ్చు, చైతన్యపురి కావచ్చు, ఈ స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళను అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళను వెనక్కి పంపించారు. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టోకెన్లు జారీ చేసి టోకెన్ల ద్వారా వాళ్ళకు వాళ్ళకు ఇచ్చిన టైం స్లాట్ల ప్రకారం వాళ్ళను మళ్ళీ ఫిజికల్ ఈవెంట్స్కి అటెండ్ కావాలని వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా కార్యక్రమాలు ఉంటాయని కూడా చెప్పారు కదా, మరి రేపటి కోసం అధికారులు అదనపు ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఎస్, అంటే ఇప్పుడు పరిస్థితిని వాళ్ళు చూశారు కాబట్టి ఎంత తీవ్రంగా ఉందో, ఎంత పోటీ ఉందో, ఈ పోటీ ప్రకారం వాళ్ళకు స్లాట్స్ బుక్ చేసి, అంటే స్లాట్స్ డివైడ్ చేసి బ్యాచ్లు డివైడ్ చేసి ఆ బ్యాచ్ల వారిగానే వీళ్ళందరికీ ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేయాలని, ఈ ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేసిన తర్వాతనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం చేపట్టాలని అధికారులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. వాళ్ళందరూ ఈ నేపథ్యంలోనే వీళ్ళందరికీ ఆ స్లాట్స్కి అనుగుణంగా వాళ్ళకు టోకెన్లు జారీ చేసి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను స్మూత్గా జరిపేలా అధికారులు ఇప్పుడైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఓకే, అయితే అభ్యర్థుల నుంచి ప్రధానంగా ఎలాంటి డిమాండ్లు వినిపిస్తున్నాయి కర్ణాకర్? అభ్యర్థుల నుంచి అంటే వాళ్ళకు ముందస్తుగా కరెక్ట్ సమాచారం, ఒక క్లారిటీ ఇవ్వకపోవడం, ఎవరు ఎప్పుడు ఈవెంట్స్కి అటెండ్ కావాలి, ఎవరికి ఎప్పుడు మార్నింగ్ ఎవరికి ఉంది, ఎవరు ఎన్ని గంటలకు రావాలి, ఏ వారు ఎన్ని గంటలకు రావాలి, సో ఇట్లాంటివన్నీ ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళంతా క్లారిటీ లేకుండా అంతమంది గుంపుగా అక్కడికి స్టేడియం చేరుకోవడం. సో స్టేడియం చేరుకున్న తర్వాత అధికారులు సరిగ్గా క్లారిటీ ఇవ్వకపోవడం. సో దీంతోపాటు 4 గంటలు 5 గంటల పాటు వెయిట్ చేసినటువంటి నిరుద్యోగ యువకులు కొంత అసహనత ఉన్న క్రమంలో పోలీసులు వాళ్ళను లాఠీ చార్జ్ చేయడం, ఇదంతా వాళ్ళకు ఒక గందరగోళానికి గురి చేసింది. సో దీని తర్వాతనే వాళ్ళు ఇప్పుడు అధికారులు ఒక మైకులు పెట్టి వాళ్ళందరూ బ్యాచ్ల వైర్గా డివైడ్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి టోకెన్లు ఇచ్చి వాళ్ళని వెనక్కి పంపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ ఏదైతే క్లారిటీ ఇప్పుడు ఇస్తూ ఉన్నారో దీన్ని ముందే ఇచ్చి ఉంటే మనకు నిరుద్యోగ యువత నుంచి ఇంత అసహనం వ్యక్తమయ్యేది కాదు. వేలాది మంది నిరుద్యోగ యువత ఒకేసారి రాకుండా ఉండేది. సో కానీ పరిస్థితి అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అదుపు చేశారు తప్ప ముందస్తుగా చెప్తే బాగుండేది అనేది నిరుద్యోగ యువత నుంచి మనకు వ్యక్తమవుతున్న అభిప్రాయాలుగా మనం చూడవచ్చు. రైట్ కర్ణాకర్, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, హైదరాబాద్ సరూర్ నగర్ వేదికగా స్టేడియం వద్ద కూడా ప్రస్తుతం తోపులాట కొనసాగుతోంది. ఇక హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం కూడా నిరుద్యోగులు పోటెత్తడం జరిగింది. ఇక ఈ రోజు శనివారం, అదేవిధంగా రేపు ఆదివారం కూడా కార్యక్రమాలు ఉంటాయంటూ కూడా హైడ్రా ప్రకటించింది. దీంతో ఈవెంట్లో పాల్గొనేందుకు కూడా నిరుద్యోగులు భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.
మరి అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఏ విధంగా కంట్రోల్ చేస్తారు అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం.